సువార్త ప్రకటించని ఎడల నాకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అలాగునే మరి గడిచిన వారములో 5 దినాలు సువార్త సునాద పండుగను ప్రభు మనతో ఉండి ప్రతి విధమైన అక్కరలు, ప్రతి విధమైన అవసరములు తీర్చి మరి అనేకమైన ఆటంకాల మధ్యలో, ఆర్థిక పరిస్థితుల మధ్యలో ఆశీర్వాదకరముగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది వారి సొంత గృహములో ఒక కార్యక్రమం జరుగుతుంటే వారు ఎంత ఆరాట పడతారో, వారు ఎంత బాధ్యతగా వహిస్తారో, అదే విధముగా ఇక్కడ కూడా ఇది నా పని, నా దేవుని పని అంటూ బాధ్యత కలిగి, అమ్మమ్మ ఏం కలిగి, బాధ్యత కలిగి మరి శ్రమపడి మరి పరిచర్య చేసిన మరి వారి కుటుంబాలను బట్టి, బిడ్డలను బట్టి ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మన మధ్యకు మరి దైవ సేవకులు చాలామంది వచ్చారు. కాబట్టి వారి కుటుంబాలను బట్టి, వారి సంఘాలను బట్టి, వారి పరిచర్యను బట్టి ఒక్కసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి దైవ బిడ్డలు కూడా మరి కొత్తపల్లి నుంచి వచ్చారు, రాజంపేట నుంచి వచ్చారు, ఇంకా చాలామంది చాలా దూరాల నుంచి మరి దైవజనులు మరి పిలిచారు. మరి పండుగ జరుగుతుందని ఈ సంతోషములో మనతో పాలు పంచుకోవటానికి వచ్చిన బిడ్డలందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మది తాళం పెట్టమని చెప్పాగా, మరి అదన్నా తీసుకొచ్చి పెట్టండి, లేకపోతే అక్కడ పెడుతున్నారు కూటం ఇంకొకటి. ఎక్కడ నా సంఘం ఎక్కడైతే వాళ్ళ సంఘం అక్కడ పెడుతున్నారు, అందుకని నేను తాళం ఏమంటున్నాను. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? అక్కడికి వెళ్ళి తీరిగ్గా కూర్చుని అక్కడ ఇంకో కూటం పెడుతున్నారు, అందుకని తాళం ఏమని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 10 అధ్యాయము 36 వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 10 అధ్యాయము 36 వాక్యాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాంతాలలో కొందరు దేవుళ్ళు అని పిలువబడేవారు ఉంటారు. వారిని ఆ ప్రాంతంలో ఏం చెప్తారంటే, మా వారు, మా కులానికి, లేక మా మతానికి, లేక మా వర్గానికి, లేక మాకు అంటారు. కానీ ఇక్కడ రాయబడి ఉన్న
నగ్న సత్యము ఏమిటంటే, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. ఒక వర్గానికి మాత్రమే కాక, ఒక కులానికి మాత్రమే కాక, కొంతమంది వ్యక్తులకే కాక అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొందరికి మాత్రమే సొంతము కాదు, అందరికీ ప్రభువు అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అని మనము గమనించి చూసినప్పుడు, ఆయన ఏ భేదము ఆయన దగ్గర ఉండదు. భేదము ఉండదు, సంఘ భేదము ఉండదు, కుల భేదము ఉండదు, వర్గ భేదము ఉండదు. మీరు ఏ కోణములో చూసినా అది ఆయన దగ్గర మీకు కనిపించదు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయము 12 వాక్యాన్ని చదువుకుందాం. 10 అధ్యాయము 12 వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. భేదము లేదు. ఒక్క ప్రభువే, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి, అందరికీ ప్రభువయుండి, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గ్రీసు దేశస్థుడని, యూదుడని, మరొక కులస్థుడని భేదము లేదు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదొక భేదము కనిపిస్తూ ఉంది. సీనియర్ అని లేకపోతే జూనియర్ అని భేదము, లేకపోతే స్త్రీలని లేక పురుషులని భేదము, లేక తక్కువ వారని లేకపోతే ఎక్కువ వారని భేదము. కానీ ఇక్కడ నా ప్రభువు ఈ పూట చెప్తున్న మాట, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల. దేవునికి స్తోత్రం. ఈ పూట మరి గడిచిన 20వ తారీఖు నుంచి ఈ నెల 24 వరకు నాన్ స్టాపుగా జరుగుతూనే ఉంటే బిడ్డలు ఏదో కొందరు తప్ప మిగిలిన వారందరూ భారము కలవారై, బాధ్యత గలవారై. చెప్పండి, ఏం గలవారై? భారము గలవారై, బాధ్యత గలవారై ఈ మహిమ కలిగిన పరిచర్యలో నలిగిపోతూ ఉన్నారు. ఏమైపోతున్నారమ్మా? నలిగిపోతూ ఉన్నారు. ప్రార్థనలో, ఆరాధనలో, పాటలలో, పరిచర్యలో. దేవునికి స్తోత్రం. ఏమి ఆశించి ఏమిస్తారని, ఎవరు చూస్తారని లేదు. ఇదిగో భేదము చూపని వాడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నా ప్రార్థన చూస్తున్నాడు, నా పరిచర్య చూస్తున్నాడు, నా జీవితాన్ని చూస్తున్నాడు. ఈ 2025 సంవత్సరము ఈ 12వ సువార్త సునాద పండుగలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన
అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము మొదటి చదువుకున్న వాక్యము చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కానీ ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే ప్రార్థన చేయు వారందరికీ. ఆ మాట ఒకసారి చదవండి అమ్మా. తనకు అమ్మా అజిత చదవకూడదా? చూస్తావు ఎందుకు? చదువు, చక్కగా రిఫరెన్స్ తీసావు, చదువు. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తూ ఉన్నాడు. బుధవారం చూస్తూ ఉన్నాడు, 1వ దినము చూస్తూ ఉన్నాడు, 2వ దినము చూస్తూ ఉన్నాడు, 3వ దినము చూస్తున్నాడు, శుక్రవారము చూస్తున్నాడు, శనివారం చూస్తున్నాడు, ఆదివారం చూస్తున్నాడు. ఏంటయ్యా మీరు ఇటే చూస్తున్నారంటే, నేను ఐశ్వర్యవంతుణ్ణి. నేనెవరిని? ఐశ్వర్యవంతుణ్ణి. నా ఐశ్వర్యము ఏ భేదము లేకుండా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి నా ఐశ్వర్యాన్ని పంచాలన్న ఆశతో, కోరికతో ఉన్నాను. అడిగినంత కంటే అధికముగా చేయో ఐశ్వర్యవంతుడవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూస్తూ ఉన్నాడు. ఏంటయ్యా మీరు చూస్తున్నారంటే, ప్రధానకు ప్రార్థన చేయు వారందరికీ. ఏం చేయు వారందరికీ? తనకు ప్రార్థన చేయు వారందరికీ. దేవునికి స్తోత్రం. ఎవరైతే 12వ పండుగలో ఎవరైతే భక్తితో ప్రార్థన చేశారో, ఎవరైతే భయభక్తులతో పరిచర్య చేశారో, ఎవరైతే శ్రమ పడ్డారో వారందరికీ కూడా ఏం చేస్తున్నాడంటే కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కొడు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదము లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మేము చిన్నతనములో ప్రార్థనా కూటాలకు వెళ్తే ఆ రోజుల్లో బొరుగులు, బెల్లము, లేకపోతే అరటిపళ్ళు, లేకపోతే తారస్సు. అమ్మ ఏంటమ్మది? తారస్సు పెట్టేవాళ్ళు. కూటము అయిపోకముందే కందుకూరి నాగరత్నమ్మ గారని ఒక తల్లి ఉండేది. మా అమ్మకు తెలుసు, అడిగితే చెప్తుంది మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసాదం తీసుకురండి అని వాళ్ళు అడవుడు చేసేసి తీసుకుని పాస్టర్ గారు త్వరగా ప్రార్థన చేయమని ప్రార్థన చేసేసి ఆమె ప్లేటు చూసి కాదు మొహం చూసి పెట్టేది. ఏం చేసి పెట్టేదమ్మా? ఆ మొహం చూసి పెట్టేది. ఇష్టమైన వాళ్ళకి అంతా, ఇష్టమైన వాళ్ళకి ఇంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు వచ్చిన వాళ్ళలో 50% ఆమెను తిట్టుకుంటూ వెళ్ళేవాళ్ళే, కానీ తిట్టిన వాళ్ళు ఒక్కడు ఉండేవాళ్ళు కాదు. అందరు కాదు. అంటే ఎంత వేసిన వాళ్ళు ఎంత తిడతారు? దేవుని స్తోత్రం. అంటే ఆమెకున్న బిరుదు ఏమిటంటే పెట్టే విషయములో, అమ్మమ్మ చెప్పండి, పెట్టే విషయంలో భేదము. కానీ ఒక మనిషిలో భేదం ఉండొచ్చు, కానీ లేకపోతే ఒక సంఘ పెద్దలో భేదం ఉండొచ్చు, కానీ ఒక చర్చి నెంబర్లో, ఒక విశ్వాసులో భేదం ఉండొచ్చు, కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో భేదం లేదో. ఏం లేదమ్మా? ఆయనలో భేదము లేదు. భేదము లేకుండా తనకు ప్రార్థించిన వారందరికీ కూడా ఆయన సమృద్ధిగా ఐశ్వర్యము
అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి దినవృత్తాంతములకు రాసిన గ్రంథము 29 అధ్యాయము 12 వాక్యం. 29 అధ్యాయము 12 వాక్యం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును నీ దానములు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించి చూసినట్లయితే ఐశ్వర్యమును గొప్పతనమును అది నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నిదానములు హెచ్చించువాడవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తిలో చిన్నతనము నుండే హెచ్చించాలని, హెచ్చు పొందాలని ఆలోచన కలిగి ఉంటాడు. అంటే నా ప్రక్క వారికంటే, లేకపోతే నా తోటి వారికంటే, లేకపోతే అందరికంటే నా కుటుంబము, లేకపోతే నా బిడ్డలు, లేకపోతే నా వ్యాపారము హెచ్చించబడాలి అని. నువ్వు హెచ్చించబడాలి అనుకోవటము మంచిదే. కానీ ఎదుటి వ్యక్తి హెచ్చించబడినప్పుడు, ఈ ఎదుటి వ్యక్తి దీవించబడినప్పుడు, ఎదుటి వ్యక్తి మంచిగా ఉన్నప్పుడు వారిని చూసి నువ్వు అసూయ పడుతున్నవే. ఆ విధముగా అసూయ పడుట అది నీకు నష్టమే కానీ నీకు లాభము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ తోటి వ్యక్తి హెచ్చించబడ్డాడు. ఆ వ్యక్తి హెచ్చించబడినప్పుడు నీ మనస్సులో ఎలాంటి ఆలోచన కలుగుతుంది, ఎలాంటి ఉద్దేశము వస్తుంది? ఆ వ్యక్తి ఆశీర్వాదాన్ని చూసి నువ్వు సంతృప్తిగా సంతోషించగలిగినప్పుడు నా ప్రభువు నిన్ను చూస్తాడు. ఆ ఆశీర్వాదములో నీవు కూడా పాలి భాగస్థుడు అవటానికి యోగ్యునిగా నిన్ను చేస్తాడు. ఆమేన్. అర్హునిగా నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు. సంగపేద ఇట్రానన్న ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు ఒక పెద్ద ఖరీదైన కారు కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నామా? ఖరీదైన కారు. ఆ కారు నాకు చూపించాడు. ఎవరు చూపించాడు? తీసుకొచ్చి నాకు చూపించాడు. వెంటనే నా హృదయంలో ఏ ఆలోచన కలుగుతుంది, నా మనసులో ఏ తలంపు కలుగుతుంది, నా మనసులో ఏ ఉద్దేశము కలుగుతుంది? సంతోషమా, ద్వేషమా, అసూయ? అమ్మ చెప్పాలి. సంతోషమా, ద్వేషమా, అసూయ? ఇప్పుడు నా మనస్సులో నుంచి కానీ ద్వేషము వస్తుంటే, ఇక నా హృదయములో నుంచి కానీ దానిని చూసి అసూయ వస్తుంటే, దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను.
హల్లెలూయా. గట్టిగా బలంగా స్తోత్రం చెప్పండి. నేను బలంగా గట్టిగా చెప్పమన్నాను. టీచర్ అసలు కదిలికే లేదు. ఏం లేదో ఉందా? అబద్ధం చెప్పానా? దేవుని స్తోత్రం. మరి అందరూ కలిసి ఒకసారి చెప్దామా? అట్లా చెప్పాలి. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పేంతకే నేను చూడలేదులే. నేను దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాలో నుంచి ఆ కారుని చూసి అసూయ వచ్చిందనుకోండి, అది మీకు కనిపించదు, ఇస్సాకు కనిపించదు, ఎవరికి కనిపించదు, నాకు మాత్రమే అనిపిస్తుంది. ఇప్పుడు అరటి చెట్టు అరటికాయ కాస్తుంది, టెంకాయ చెట్టు టెంకాయే కాస్తుంది, మల్లి చెట్టు మల్లి పువ్వే పూస్తుంది. ఇప్పుడు నాలో నుంచి అసూయ కానీ వస్తే ఇప్పుడు నాలో నిండి ఉన్నది ద్వేషమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దానిని చూసి నేను సంతోషించి కృతజ్ఞతాస్తుతులు కానీ ప్రభువుకు చెల్లిస్తే ప్రభు నా హృదయాన్ని చూస్తాడు, నా అంతరంగాన్ని చూస్తాడు, నా మనస్సును చూస్తాడు. నన్ను చూసి ఒక దినమున అట్టిది నాకు కూడా ప్రభువు అనుగ్రహిస్తాడు. కూడా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనుగ్రహించిన దేవుడు నీ దగ్గరికి వచ్చేపేట అయిపోయిందని చెప్పడమ్మా. నీకు కూడా ఆయన పేరే ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు అక్షయ్ పాస్టర్ గారు ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని ఆ పాట రాశాడు. హెచ్చించుటయు తగ్గించుటయు తగ్గించుటయు హెచ్చించుటయు తగ్గించుటయు యేసయ్యా. నా ప్రియ దేవుని బిడ్డలు కూర్చున్న 12వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. దినవృత్తాంతాల గ్రంథము 12వ వాక్యం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తము ఏలువాడవు. బలమును పరాక్రమమును నీవిచ్చు దానములు హెచ్చించువాడవును. అందరికీ ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి. కొందరికి మాత్రమే కాదు, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. దేవునికి స్తోత్రం. ఈ పూట ఏదో కొందరిని మాత్రం ప్రభు బలపరిచి మరికొందరిని బలహీనులుగానే మిగల్చాలన్న ఆలోచన ఆయనలో లేదు. ఆయన ఒక్కొక్కరిని, ఆయన ప్రతి ఒక్కరిని బలమును అనుగ్రహించువాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిని ఐశ్వర్యవంతులుగా ఆయన చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరిని దీవెనకరమైన వ్యక్తులుగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరిని పరాక్రమము కలిగిన వ్యక్తులుగా చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మరి ఆయన ఆలోచనలన్నీ సఫలము చేయాలంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తనకు ప్రార్థన చేసే అనుభవాలు నువ్వు కలిగి ఉండాలి. ప్రభువుని స్తుతించే అనుభవాలు కలిగి ఉండాలి. ఇదిగో ఏ కోణములో నువ్వు చూసిన ద్వేషమే నీ హృదయములో లేకుండా, కక్షే నీ హృదయములో లేకుండా, అసూయే నీ హృదయములో లేకుండా
ఒక నిండు మనస్సుతో, దేవునికి స్తోత్రం. ఏ మనస్సుతో? నిండు మనస్సుతో నీవు ఎదుటి వ్యక్తిని చూసే అనుభవము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నీవు బలహీనురాలు అవుతున్నావు? ఎందుకు నీవు బలహీనుడు అవుతున్నావు? ఎందుకు నువ్వు దరిద్రతను అనుభవిస్తున్నావు? ఎందుకు నువ్వు లేమిలో ఉన్నావు అంటే నీ చూపు మార్చబడాలి, నీ ఆలోచన విధానాలు మార్చబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి. ఇదిగో ఎదుట వ్యక్తిని నువ్వు చూసినప్పుడు ఒక నిండు మనస్సుతో నువ్వు చూచుదువు గాక. హల్లెలూయా. మనందరము ఎవరు అంటే మానవులము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముందు మనిషికి మధ్యలో ప్రేమ నా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ రెండు కెరూబులు కూడా ఒకదానిని ఒకటి చూస్తూ ఉన్నాయి, ఒకదానిని ఒకటి చూస్తూ ఉన్నాయి, నిండు మనసుతో చూస్తున్నాయి. కాబట్టి ప్రియ తల్లి, కాబట్టి ప్రియ సహోదరి, కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు కూడా ఒక నిండు మనస్సుతో నీవు చూసే అనుభవాలు నీవు కలిగి ఉందువు గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రభు అందరినీ, ఒక్కరిని మాత్రమే, ఒక వర్గాన్ని మాత్రమే కాదు, ఒక ప్రాంత వారికి మాత్రమే కాదు, ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన బలపరచాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఏం చేయాలని? బలపరచాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బలపరచాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నీ యొక్క ఆలోచన విధానము ఎప్పుడైతే మార్చుకుని తనకు ప్రార్థన చేయువారిలో నీవు ఉంటావో ఆయన నిన్నును కూడా బలపరిచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. నా నోటితో నీ స్తుతులనే, నా పెదవులతో నీ నీతినే, నీ స్తుతులనే, నా పెదవులతో నీ నీతినే ప్రచురుపరుచు రీతిలో నన్నుంచుమో, ప్రకటించు వీణగా పలికించుమో. అందరూ నన్నుంచుమో, ప్రకటించు వీణగా నా నాలుక స్తోత్రాలతో. గట్టిగా నా నాలుక స్తోత్రాలతో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఆయన్ని స్తుతిస్తూ, ఆ విధముగా ఆయన్ని ఘనపరుస్తూ, ఆ విధముగా ఆయన్ని మహిమపరుస్తూ నీ జీవితాన్ని కొనసాగించుదువుగాక. ఇర్మియా ప్రవచన గ్రంథము 32 అధ్యాయము 19 వాక్యాన్ని చదువుకుందాం. 19 వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 29 అధ్యాయము 19 వాక్యాన్ని. కనుక ఇర్మియా ప్రవచన గ్రంథం 32 అధ్యాయం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో నీవే శక్తి సంపన్నుడవు,
శక్తి సంపన్నుడవు, వాడి ప్రవర్తనను బట్టి వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియా ఫలమును బట్టి వారి క్రియా ఫలమును బట్టి. ఈ రెండు మాటలు మీకు జీవిత దినములన్నీ గుర్తుండునట్లు మీ బైబిల్లో మీరు నోట్ చేసుకోండి. ఒకటి వారి ప్రవర్తనను బట్టి, వారి ప్రవర్తనను బట్టి. చెప్పాలి నోరు తెరిచి, వారి ప్రవర్తనను బట్టి. దేవుని వాక్యము చెప్తుంది, నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏ విధముగా ప్రవర్తిస్తున్నావో, ఏ విధముగా నీ ప్రవర్తన ఉంటుందో ఆకాశమందు ప్రభు చూస్తున్నాడు. నీ ప్రవర్తన దేవుని మందిరములో, అలాగే దైవ సేవకురాలు చూస్తుంది, దైవజనుడు చూస్తున్నది, సంఘము కూడా నిన్ను గమనిస్తుంది. కాబట్టి నీ ప్రవర్తన నీ ప్రవర్తన నీ ప్రవర్తన నీ ప్రవర్తన దేవునికి స్తోత్రం. ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, దైవజనుల దగ్గర ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, తోటి విశ్వాసుల దగ్గర నువ్వెలా ప్రవర్తిస్తున్నావు, సంఘ పెద్దల దగ్గర నువ్వెలా ప్రవర్తిస్తున్నావు, చిన్న పిల్లల దగ్గర నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన నీ ప్రవర్తన నీ ప్రవర్తన. అక్కడ రాయబడి ఉన్న మాట, వారి ప్రవర్తనను బట్టి, వారి ప్రవర్తనను బట్టి. తదుపరి మనము గమనించి చూస్తే క్రియా క్రియా వారి క్రియా వారి క్రియా. దేవుని వాక్యములో గొప్ప దైవజనులు మన మధ్యకు వచ్చినప్పుడు గతకాలంలో చెప్పారు, క్రియలు లేని విశ్వాసము మృతము అని. ఆ అంశముల గురించి చాలా సమయం మనం ధ్యానం చేసుకున్నాం, అది మనము చదువుకున్నాం. క్రియా క్రియా. కాబట్టి నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ బ్రతుకుచున్నావా, లేక ఆ విశ్వాసమునకు తగిన క్రియ నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? క్రియ నీవు కలిగి ఉన్నావా? క్రియ నీవు కలిగి ఉన్నావా? ఆ విశ్వాసకి తగిన, దేవుని బిడ్డకు దేవుని సొత్తుకు తగిన క్రియ నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? అసలు నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు, నీ పద్ధతులు, నీ విధానాలు ఎలా ఉన్నాయి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. నీ ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. చెప్పాలి. ఏం చూస్తున్నాడు? నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ క్రియ చూస్తున్నాడు. నేను చూడకపోవచ్చు. ఎవరు చూడకపోవచ్చు? నేను చూడకపోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇటువైపు ఊరేగింపు జరుగుతూ ఉంది. సేవకులు కూడా చక్కగా ఆ ఊరేగింపులో పాలు పొందుతున్నారు. ఇటు చూస్తే ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఇటు చూస్తే మరలా 10 గంటల ప్రార్థనకి సిద్ధపడుతున్నారు. టెన్షన్గా వంట చేస్తూ ఉన్నారు. ఇద్దరు సహోదరులు గొడవ పెట్టుకున్నారు. అమ్మా,
ఇద్దరు సహోదరులు గొడవ పెట్టుకున్నారు. నేను సడన్గా ఆ రోడ్లోకి వెళ్ళేసరికి నన్ను చూసి పరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూడకపోవచ్చు, కానీ అప్పటి వరకు ఎవరు చూశారమ్మా? చెప్పలమ్మా. అమ్మ, ఎవరు చూశారు? చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత బాధ్యత కలిగి పరిచర్య చేసావో నా దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ రాయబడి ఉన్న సత్యము ఏమిటంటే, వారి ప్రవర్తన ఫలము ద్వారా, వారి క్రియా ఫలము ద్వారా. ఆ వాక్యం చదవండమ్మా. వారి క్రియాఫలమును బట్టి, వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై. అమ్మా, అందరికీ ప్రతిఫలము. ఆయన ఒకరిని మర్చిపోయేవాడు కాదు, ఒకరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రతిఫలము అందరికీ ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎండలు మండి 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 వర్షాలు పడ్డాయంటే పంట భూమిలో మొక్కలు మొలుస్తున్నాయి, ఖాళీ ప్రదేశంలో మొక్కలు మొలుస్తున్నాయి, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు మొలుస్తున్నాయి. ఎక్కడ ఏ విత్తనం ఉంటే ఆ విత్తనము పచ్చగా మొలుస్తుంది. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన మంచిదైతే, నీ క్రియలు మంచివైతే, నీ ప్రవర్తన మంచిదైతే, ఆ ప్రవర్తన, ఆ క్రియలు నీ జీవితంలో నీవు చక్కటి ఫలమును అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. అదే ఒక వ్యక్తి చేసే పని అయితే, కొందరికి అతనికి ఇష్టమైన వాళ్ళందరికీ ఆ ఫలం ఇచ్చేస్తాడు. ఇష్టం లేని వాళ్ళకి మీకు ఆధార్ కార్డు సరిలేదనో, లేకపోతే మీకు రేషన్ కార్డులో నెంబరు తక్కువ ఉందనో, మీరు తక్కువ కులం వాళ్ళనో లేకపోతే ఎక్కువ కులం వాళ్ళనో, మా పార్టీ వాళ్ళు కాదనో, లేకపోతే మీ ఓటు మాకు చూపించి బయటికి తీసుకొచ్చి చేయలేదనో నిన్ను పక్కనెట్టేస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో వారి క్రియా ఫలమును బట్టి, వారి యథార్థతను బట్టి వారికి నేను ఫలమిచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. అయ్యా, ఎంతమందికి ఇస్తావంటే అందరికీ ఫలమిచ్చుటకై. అందరూ కలిసి చదువుదాం మాట. వారి ప్రవర్తనను బట్టి, అందరూ కలిసి చెప్దాం. వారి ప్రవర్తనను బట్టి, ఇంకొద్దుకు నీరసంగా, వారి ప్రవర్తనను బట్టి, ఇంకొంత సొమ్మసిల్లిన వాళ్ళలాగా చెప్పండి. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఏం చేస్తున్నాడు ఆయన? కన్నులారా చూస్తున్నాడు. ఎందుకయ్యా నువ్వు మా సంఘాన్ని చూస్తున్నావు కన్నులారా అంటే, నేను వారి ప్రవర్తన ఎలా ఉందో చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. వారి ప్రవర్తన ఎలా ఉందో చూస్తూ ఉన్నాను. చిన్నపిల్లలు ఊరేగింపులో వారి ప్రవర్తన ఎలా ఉందో, ఏమేం పాటలు పాడుతున్నారో చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. రన్ ఫర్ జీజస్, రన్ ఫర్ జీజస్, రన్ ఫర్ జీజస్. తెల్లవారి పాటికే జెండాలు పట్టుకుని పిల్లలు పరుగెత్తుకొస్తున్నారు కదా. నేను వారి క్రియలు చూస్తున్నాను. ఏం చేస్తున్నాను అమ్మా? ఏం చేస్తున్నాను? ప్రతి వీధులలో వాళ్ళు యాత్ర చేస్తున్నారు కదా, నేను చూస్తున్నాను. ప్రతి గుమ్మము దగ్గరికి వెళ్ళి యేసు లేచి ఉన్నాడు అని చెప్తున్నారు కదా, నేను వారిని చూసి ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. వాళ్ళను చూసిన వాళ్ళు అప్పుడే తెల్లారిపోయిందా అంటూ ఎలాగా వాళ్ళని మొత్తు మొఖాలను కూడా నేను చూస్తున్నాను. నిద్ర మొఖాలను కూడా, బతకు మొఖాలను కూడా నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం.
చురుకైన వారిని చూస్తున్నాను, మందమతులను కూడా చూస్తున్నాను. ఎవరిని చూస్తున్నాను? ఎవరిని చూస్తున్నాను? ఆ మందమతులను కూడా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను వారిని చూస్తున్నాను. ఏం చేస్తావయ్యా అంటే వారి ప్రవర్తనను బట్టి, దేవునికి స్తోత్రం, వారి ప్రవర్తనను బట్టి వారికి నేను ఏం చేస్తాను? వారికి నేను ప్రతిఫలం ఇస్తాను. చురుకుగా ప్రవర్తించిన వారికి ఏ ప్రతిఫలం వస్తుందమ్మా? ఇంకా రెట్టింపు చురుకుదనం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమొస్తుంది చెప్పండి? ఇంకా రెట్టింపు. మందమతులకు అమ్మా రెట్టింపు ఏమొస్తుంది? ఇంకా మందం వచ్చేస్తుంది. నిద్రమత్తులకు ఇంకా నిద్రమొత్తు చేస్తుంది. రన్ ఫర్ జీసస్, యేసు లేచి ఉన్నాడు అని చురుకుగా పరుగెత్తుచున్న వారికి ఇంకా వారు అలయక పరుగెత్తుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు నిన్ను గమనించకపోవచ్చు, నీ కష్టాన్ని, నీ పరిచర్యను. కానీ ప్రభు ఈ పూట నీతో చెప్తున్నాడు, కన్నులారా చూచుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడమ్మా? కన్నులారా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సన్నిధిలో శ్రమపడిన బిడ్డలు, బాధ్యతగా ప్రవర్తించిన బిడ్డలకు ఆయన మరిచిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక దగ్గర సభలు జరిపించారు. మార్కు సువార్త 6 అధ్యాయము 41, 6 అధ్యాయము 41వ వచనాన్ని చదువుకోండి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి రోజు సొరకాయ బజ్జీ చేశారు మనవాళ్ళు. మీకు ఆ రోజు తినిన వారు ఎంత తృప్తిగా తిన్నారో నాకు తెలియదు, కానీ బైబిల్లో చెప్తున్నారు వారందరూ కూడా తృప్తిగా తిన్నారు. ఎలా తిన్నారమ్మా? అమ్మా చెప్పాలమ్మా, ఎలా తిన్నారు? మరి ఆ రోజు సొరకాయ బజ్జీ ఎంతమంది తిన్నారో నేనైతే చూడలేదు, నాకు తెలియదు. ఇక్కడ తృప్తిగా తిన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా శ్రమపడి వంట చేసిన బిడ్డల్ని ప్రభు ఆశీర్వదించునుగాక, ప్రభు దీవించునుగాక. ఈ ఎండలో ఆ పొయ్యి దగ్గర చేయటము చాలా కష్టం, చేసిన దానికి వంక పెడతాం చాలా సులువైనది. దేవునికి స్తోత్రం. అమ్మా చేసిన దానికి మార్కులు వేయటం మాత్రము దాని అంత సులువైన పని ఏం లేదు, కానీ ఆ ఎండలో చేయటం అనేది చాలా చెప్పాలమ్మా. నిద్ర వదిలిపెట్టి వచ్చి కూర్చుని చేయటం అనేది చాలా కష్టం. అటు మంచం పిలుస్తుంది, రాత్రికి మీటింగ్ ఉంది పడుకో అని, కానీ పరిచర్య ఆత్మ పరుగులు పెట్టిస్తుంది. నీ బాధ్యత. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ వాళ్ళు తృప్తిగా తిన్నారు, అందరూ తిన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఒక విషయం చెప్పారు నాకు. ఇంతమంది దైవజనులు ఈ గృహములో ఈ 5 దినాలు తృప్తిగా భోజనం చేసి తృప్తిగా వెళుచున్నారు. దేవుడి సంఘములో ఏదో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. ఇది సంఘానికి ఆశీర్వాదం, సంఘ బిడ్డలకు ఆశీర్వాదం, సంఘ పెద్దలకు ఆశీర్వాదం, దైవ సేవకులకు ఆశీర్వాదము. దేవుడేదో చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనం ప్రకటిస్తూ ఉన్న దేవుడు మనుషులకు మాత్రమే ఆహారం పెట్టి మౌనముగా ఉండే దేవుడు కాదు. ఈరోజు కొన్ని కుటుంబాలలో కొదువలు లేదు అంటారు. ఏమంటారమ్మా? చెప్పాలి. ఏమంటారు? కొదువలు లేవు, కొదువు ఉంది, అది ఉంది, అది కొదువా, ఇది కొదువా, అది కొదువా అని చెప్తూ ఉంటారు. కానీ ప్రభువు చెప్తున్నాడు. అమ్మ, ఎవరు చెప్తున్నారు? అమ్మ బేలా, సాయంత్రం మరి కూడా తీసుకెళ్తున్నావా మీ ఊరు? ఏదో వాళ్ళిద్దరు చీరల గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అమ్మ ఎల్లమ్మా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూట 47వ కీర్తన 8 వాక్యాన్ని చదువుకుందాం. 148వ కీర్తన 10, 11 వచనాలు. మృగములారా, అమ్మా నోరు తెరిచి గట్టి చదవండి. నేను ఆపమని చెప్పలేదే. చదవండి గట్టిగా. యెహోవాను స్తుతించుడి, యవనులకు, కన్యలకు, వృద్ధులకు, బారులకు అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. హల్లెలూయా. ఆయన మృగములకు చెప్తున్నాడు, పశువులకు చెప్తున్నాడు, ఆయన నేలను ప్రాకే జీవులకు, రెక్కలతో ఎగిరే వాటికి కూడా చెప్తున్నాడు, స్తుతించండి. అమ్మమ్మ ఏమంటున్నాడు? స్తుతించండి. అడవిలో ఉన్న మృగం ఎప్పుడైనా, పొలములో ఉన్న పశువు ఎప్పుడైనా, రెక్కలతో ఎగిరే పక్షి ఎప్పుడైనా, నేలను పాకే పురుగు ఎప్పుడైనా ఆహారము నాకు కొదువైంది అని చెప్పటం మీరు విన్నారా? వినలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే నా దేవుడు చెప్పినట్లు అవి ప్రభువుని స్తుతిస్తున్నాయి కాబట్టి వాటికి కొదవలేదు. దేవునికి స్తోత్రం. వితని పక్షులను నిత్యము పోషించుచున్నావు, ఇప్పుడు పక్షులను ప్రభువు పోషిస్తున్నాడు. పక్షులను ప్రభువు పోషిస్తున్నాడు. ఎందుకని పక్షులను ప్రభువు పోషిస్తున్నాడంటే పక్షులు ప్రభువుని స్తుతిస్తున్నాయి, ప్రభువుని ఘనపరుస్తున్నాయి, ప్రభువుని మహిమపరుస్తున్నాయి. మృగాలను ఇదిగో లోటు లేకుండా ప్రభువు పోషిస్తున్నాడు. ఎందుకనంటే మృగములు ప్రభువుని స్తుతిస్తున్నాయి, నేలను ప్రాకే జీవులు, రెక్కలతో ఎగురు పక్షులు
ప్రభువుని స్తుతిస్తున్నాయి. నీ జీవితంలో నువ్వు కూడా ప్రభువుని స్తుతించే అనుభవంలోనికి వస్తే, ప్రభువుని ప్రార్థించే అనుభవంలోనికి నువ్వు వస్తే, నువ్వు కూడా ప్రభువు మాట వినగలిగితే, ఆయన మాటకు లోబడగలిగితే, ఆయన మాటకు నువ్వు విలువనివ్వగలిగితే, ఆయన మాటకు నువ్వు భయభక్తులు చూపగలిగితే ప్రభు నిన్ను పోషించగలడు. దేవునికి స్తోత్రం. పర్వతములలో గడ్డిని పశువులకు మలిపించెను, పర్వతములలో గడ్డిని పశువులకు మలిపించెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పర్వతములలో గడ్డిని ఆయన పశువుల కొరకు మొలిపిస్తున్నాడు. గడ్డి బ్రతకాలంటే వర్షము కావాలి, కానీ పర్వతాలలో వేసవి దినాల్లో కూడా పచ్చగా ఎలా ఉన్నాయంటే అదే గడ్డి ఆ రాత్రి కురిచే మంచు ద్వారా అలాగే పచ్చగా. ఎందుకు ప్రభువా వీటిని పచ్చగా ఉంచుతున్నావంటే, ఈ ఆహారమునకు, ఈ ఆహారాన్ని నేను పశువులకు నేను మొలిపిస్తున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పశువులకు నేను మొలిపిస్తున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఆయనకు నువ్వు ప్రార్థించగలిగితే, ఆయన చూసినప్పుడు నీ ప్రవర్తన, నీ క్రియ యథార్థముగా ఆయనకి ఇష్టునిగా ఇష్టురాలిగా ఉంటే ఆయన నిన్ను పోషించగలడు, ఆయన నిన్ను దీవించగలడు, ఆయన నిన్ను హెచ్చించగలడు. ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయటానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అలాగే వినిన వాక్యాన్ని బట్టి ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. అందరూ 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 మోకరించండి. అయ్యా, అయ్యా నా క్రియా ఫలము, అయ్యా నీ సన్నిధిలో యథార్థమైన ఫలము కలిగి ఉండాలయ్యా. అయ్యా నీ సన్నిధిలో యథార్థతను కలిగి నేను జీవించాలని ఎవరికి వారు ప్రార్థన చేయండి. అమ్మ మోకరించు, మోకరించు. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడైన దైవమా, కృపతో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా. మీ దాసుని నిలబెట్టి మాట్లాడి తండ్రి, అభిషేకించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు అందరికీ ప్రభువై ఉండగా ప్రభా యేసయ్య, నీ నామమున ప్రార్థించు వారికి అందరికీ కృప చూపు